గబగబా కర్ర తీసి ఆ తల మీద కొట్టి చంపుతాడు. తల ప్రాణం తోకకెళ్ళి చస్తుంది. అది చచ్చే ముందు ఏడుస్తుంది. దీని మీద భ్రాంతితో ఇక్కడ కూర్చున్న ఒంటి నిండా విషంగా మారింది ఈ ఆలోచన. వాడే కొట్టాడు నెత్తి మీద, చచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో దాని గురించి ఏడుస్తుంది, ఇంకో దాంట్లో పోతుంది. మనుష్య జన్మ తర్వాత మనుష్య జన్మ రావడం శాస్త్రమునందు నిర్దేశింపబడలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనుష్య జన్మ తర్వాత మీ ఉపాసనని బట్టి హీనోపాధులలోకి వెళ్ళిపోతారు, లేకపోతే పైకి ఎడతారు. అందుకని మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ శాస్త్రంలో. అది జ్యోతిర్లింగం మనకు వెనకనున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. అవగుణములను పక్కకి తీసేస్తుంటే భగవద్భక్తుల్ని భగవంతుణ్ణి పట్టుకోవడానికి అలవాటు పడిపోయింది అనుకోండి. అలవాటు పడిపోతే అవే వినడాన్ని ఇష్టపడితే ప్రాణోత్క్రమణ సమయమునందు కూడా